ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధాన కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు మంచి టాపిక్ చెప్పాలని ఆశపడుతున్నా. పుత్తూరు బేతేల్ ప్రార్థన మందిరం తరపున చాలా చర్చిలు ఈరోజు ఇక్కడ పుత్తూరు పట్టణంలో ఇక్కడి నుంచి సువార్త చెప్పడానికి పలు మండలములు, నగరి మండలము, నిండ్ర మండలము, పిచ్చాటూరు మండలము, విజయపూర్ మండలము, 5-6 మండలాలు కలిసి సువార్త చెప్పాలని తీర్మానం చేసుకున్నారు. కాబట్టి పుత్తూరు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 6 చర్చిలు వీళ్ళతో పాటు కలిసిమెలిసి సువార్త చేయాలని తీర్మానం చేసుకున్నారు. ఎల్షద్దు ప్రార్థనా మందిరము తిరుపతి బ్రదర్ చిరంజీవి, రక్షభ ప్రార్థనా మందిరము వేపకుంట బ్రదర్ ప్యాట్రిక్, సియోన్ ప్రార్థనా మందిరము కేఎల్ఎం హాస్పిటల్ బ్రదర్ రోసయ్య, బెతానీయ ప్రార్థన మందిరము వడమాలపేట బ్రదర్ పేటరు, ఎరుసలేం ప్రార్థన మందిరము సానాకుప్పము బ్రదర్ ఆశీర్వాదము, ఓరేబు ప్రార్థన మందిరము అర్కోణము కాలేబు. ఈ దైవ సేవకులతో కలిసి అందరూ ఈరోజు సువార్త చెప్పాలని బేతేల్ ప్రార్థన మందిరం పుత్తూరు జోసఫ్ అందరూ కలిసిమెలిసి సువార్త చెప్పాలని తీర్మానం చేసుకున్నారు. ఆనాడు భగత్ సింగ్ స్థాపించిన ఈ యొక్క ఫెలోషిప్ ఒక ఇంటికి 4 స్తంభం ఎంత పునాది ఎంత అవసరమో, అలాగే భగత్ సింగ్ ఆ రోజు చెప్పిన ఈ యొక్క 4 స్తంభాలు ఎప్పుడు సంఘానికి సంబంధించింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వాక్యములు చెప్పినట్టు 4 స్తంభాలు అపోస్తుల బోధ యందును, సావాస యందును, రొట్టె విరుచుట యందును, ప్రత చేటు యందును ఎడతెగగా ఉండరి. ఈ 4 స్తంభాల మీద సంఘం స్థాపించాలని దేవుడు ఆనాడు భగత్ సింగ్ గారికి మాట్లాడినారు. ఆ ప్రకారమే భగత్ సింగ్ గారు ఈ 4 స్తంభాల ద్వారా ప్రపంచంతా సువార్త చెప్పారు. ప్రపంచంలో 25,000 మందిరం కూడా కట్టబడింది. అలాగే ఎంతో మంది రక్షణ పొందారు. ఎంతో మంది ఇక పలు రాజ్యానికి వెళ్ళే విధంగా ఇక భగత్ సింగ్ గారు ఆ రోజు 4 స్తంభాల మీద నడిపించారు. ఈరోజు ఈ యొక్క పుత్తూరు మందిరం అధ్యయనం ద్వారా 6 చర్చిలు కలిసిమెలిసి సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఆ దేవాది దేవుడికి వందనాలు. అలాగే చాలామంది పాస్టర్లు, విశ్వాసులు అందరూ వచ్చి ఈ యొక్క సువార్త కూడికల కోసం వాళ్ళు వచ్చారు, వారు ప్రకటిస్తున్నారు. ఆ దేవాదేవుడికి వందనాలు. మీ శ్రేయభిలాషి థామస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడిచెదవివో, యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మనం తీర్మానించేదమిప్పుడే, మన నోట వంచన లేకుండా. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. నీవెన్నాళ్ళు 2
రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా కార్యాలను జరిగించి మేము ఇద్దరము ఆయన సృష్టికర్తైనటువంటి దేవుడిని ఆయన హద్దుబాటు కలిగినటువంటి మానవుతో ఎంతో మీ మాట చెప్పడానికి మీరే మాకు సహాయం చేయండి. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వారికి చెప్తున్నాను తండ్రి. ఆమేన్. మారు మనసు పొందేదమిప్పుడే జీవిత మోసముల నుండి మారు మనసు పొందేదమిప్పుడే జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనపడేదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనపడేదం నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.